ఎక్కడైతే ఇప్పుడు పాజిటివ్ వైర్ అయితే వస్తుంది, నెగిటివ్ వైర్ ఎక్కడో కట్ అయిందో సంథింగ్ ఏమైందో కానీ ఫేజ్ని ఇక్కడ న్యూట్రల్ అయితే కలుపుతున్నాం అనమాట. ఇక్కడ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు మనకి అక్కడ ఫ్యాన్ అయితే తిరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలక్ట్రీషియన్స్ అందరికి కూడా యూస్ఫుల్ వీడియో, అలానే కస్టమర్లకు కూడా తెలియని వాళ్ళకైతే ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయి అనేసి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఒకసారి మీరైతే బోర్డు చూడొచ్చు. ఇది ఓల్డ్ మోడల్ బోర్డు అనమాట. ఇది పెంకుటిల్లు. ఒకసారి మీరు ఇదైతే చూడొచ్చు. సీలింగ్ ఫ్యాన్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం పెంకులు అనమాట. కట్టెలు గిట్లి అని మీరు చూడొచ్చు. ఫ్యాన్ నడతలేదని కంప్లైంట్ అనమాట. ఈ ఫ్యాన్ ఎందుకు నడుస్తలేదు ఏంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం సప్లై అయితే చెక్ చేసినాం అనమాట. చెక్ చేయగానే ఫేస్ న్యూట్రల్ కి రెండింటికి పవర్ సప్లై అయితే వస్తుంది అనమాట. ఏదైనా ఒకదానికి రావాలి. పాజిటివ్ వైర్ కి అయితే ఫేస్ అయితే రావాలన్నమాట, నెగిటివ్ వైర్ కి అయితే రాకూడదు న్యూట్రల్ అనేది. ఇప్పుడు దీన్ని చెక్ చేస్తే రెండిట్లో వస్తుంది. ఒకసారి మీకైతే కూడా చూపిస్తా ఎందుకు వస్తుంది, దీనివల్ల ఫ్యాన్ నడతలేదు. ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తారా. ఇట్లా ఫ్యాన్ స్విచ్ చేసి ఉంది కదా, ఒకసారి మీరైతే చూడొచ్చు. ఫ్యాన్ స్విచ్ అయితే వేసి ఉంది, రెగ్యులేటర్ పక్కంది. ఒకసారి ఇట్లా ఫ్యాన్ అయితే తిరగడం లేదు. కాలు ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫేస్ అయితే ఒకటైతే వస్తుంది అనమాట. అలానే ఇప్పుడు ఇంకో టెస్టర్ తోటి మనం చెక్ చేస్తే మంచిగా ఇప్పుడు రెండిట్లా పవర్ సప్లై అయితే వస్తుంది. మీరు కనపడుతుందా? కొంచెం దగ్గరికి రా, దగ్గరికి వచ్చి పెట్టు, దగ్గరికి రా ఇంకా. ఓకేనా, లైటింగ్ అనేది సరిగ్గా కనపడతలే. ఒకసారి మీకైతే లైట్ అయితే ఆఫ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. నేను ట్యూబ్ లైట్ అయితే ఆఫ్ చేసిన, మీకైతే ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. రెండిట్లయితే వస్తుంది సప్లై. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్ అయితే తిరగడం లేదనమాట. ఇప్పుడు రెండిట్లయితే పవర్ సప్లై అయితే వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ వైరు అలానే నెగిటివ్ వైరు రెండు కరెక్ట్గా ఇక్కడ దాకా వస్తే మాత్రం మనకి ఒక దాంట్లోనైతే లైట్ అయితే వెలుగుతుంది అనమాట, ఇంకో దాంట్లో వెలగదు. ఎక్కడైతే ఇప్పుడు పాజిటివ్ వైర్ అయితే వస్తుంది, నెగిటివ్ వైర్ ఎక్కడో కట్ అయిందో సంథింగ్ ఏమైందోలే కానీ మనకి వైండింగ్ నుంచి వెళ్ళి పాజిటివ్ వైర్ అనేది ఆ సర్క్యూట్ అనేది కంప్లీట్ కాక పాజిటివ్ వైర్ ఫేస్ అనేది మనకి వైండింగ్ ద్వారా రిటర్న్ అయితే అయిపోతుంది అనమాట. ఫేస్ వైర్ నుంచి వెళ్ళి ఫేస్ వైర్ వచ్చేసి న్యూట్రల్ వైర్కి అయితే మనకి రిటర్న్ అయితే అయిపోతుంది. సర్క్యూట్ అయితే ఎక్కడ కంప్లీట్ అవుతుందో అక్కడ దాకా అయితే పోతుంది అనమాట. వైర్ అనేది ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ దాకా అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫేస్ వైర్ అయితే ఇక్కడ అవుతుంది. ఇప్పుడు వైర్ అయితే ఎక్కడ దాకా డ్యామేజ్ ఉందో మనం అయితే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బోర్డులోనైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఈ కేబుల్లో అయినా ప్రాబ్లం అయితే ఉండొచ్చు అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు వైండింగ్ అయితే కాలిపోయినట్లయితే ఫ్యాన్ది సపోజ్గా ఫ్యాన్ వైండింగ్ అయితే కాలిపోయినట్లయితే అక్కడ పాజిటివ్ వైర్ వస్తుంది, నెగిటివ్ వైర్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఫ్యాన్ వైండింగ్ బాగానే ఉంటే మాత్రం ఈ కేబుల్ ఫ్యాన్కి పోయిన కేబుల్ వైర్ ఉంటుంది కదా, దాని ఫాల్ట్ ఉంటే మనకి రెండిట్లో అయితే సప్లై ఇప్పుడు మీరు చూసిన విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే బోర్డు అయితే మనం ఓపెన్ చేయడం అయితే లేదు. ఇప్పుడు ఒకసారి కేబుల్ అయితే చెక్ చేద్దాం ఎక్కడన్నా ఏమైనా డ్యామేజ్ ఉందనేసి. ఇప్పుడు వీటి కింద ఎలకలు గిట్లు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా కొట్టినా కానీ మనకి అక్కడ దాకా అయితే న్యూట్రల్ అయితే కట్ అయిపోద్దని అయితే చెప్పుకోవచ్చు. దీని కింద ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడొచ్చు వైర్ అయితే కట్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ దాకా రిటర్న్ సప్లై అయితే వస్తుంది అనమాట. మనం వేసిన స్విచ్ ఇక్కడ నుంచి వెళ్ళి కూడాను అక్కడ దాకా పోయి మళ్ళీ అక్కడ వైండింగ్ నుంచి వెళ్ళి రిటర్న్ సప్లై న్యూట్రల్ ద్వారా మనకి కట్ అయిన దగ్గరికి అయితే వస్తుంది అనమాట. ఫేస్ అనేది ఎక్కడైతే మనకి కట్ అయిందో మీరు చూడొచ్చు, ఇక్కడ దాకా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఫేస్ని
ఇక్కడ న్యూట్రల్ అయితే కలుపుతాను అనమాట. ఇక్కడ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు మనకి అక్కడ ఫ్యాన్ అయితే తిరుగుతుంది, మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఎలకలు గిట్లా ఆ విధంగా కొట్టేసినా కానీ మనకి లూజ్ కాంటాక్ట్ ద్వారా ఈ విధంగా అయితే అయిపోద్ది అనమాట, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కలిపేసినట్లయితే అక్కడ ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్గా అయితే తిరుగుతుంది అనమాట. మీరు ఒకసారి చూపెట్టి మీరు చూడొచ్చు ఈ లూజ్ కాంటాక్ట్. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఆ ప్రాబ్లం ఏంది అనేది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రెండిట్ల సప్లై వచ్చిన దగ్గర ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. రెండిట్ల సప్లై మాత్రం ఎటు పరిస్థితుల్లో రాకూడదు, వస్తే మాత్రం ఆ ఎలక్ట్రికల్ వస్తువు అనేది నడవదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రాబ్లం ఎక్కడుందో అనేది మనం ఈ విధంగా అయితే ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. కేబుల్ని మొత్తం కూడా చెక్ చేసుకుంటే ఎక్కడ న్యూట్రల్ ఫాల్ట్ ఉంది అనేది మనకైతే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని న్యూట్రల్ వైర్ కట్ అయిపోయింది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. దాన్ని మనం అయితే జాయింట్ అయితే వేసేద్దాం. ఇక్కడ జాయింట్ వేసి ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. పవర్ సప్లై అయితే బంద్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫేస్ సప్లై అయితే మనం తీసేసినాం అనమాట. ఇప్పుడు దీన్ని జాయింట్ అయితే వేసేద్దాం. న్యూట్రల్ వైరు వైర్ పీకినాం. కానీ ఇవే పెడుతుందా మళ్ళీ విడిచిపెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే కట్ అయిన కేబుల్ని అయితే మనం జాయింట్ అయితే వేసినాం అనమాట. దీన్ని ఇప్పుడైతే మనం ఫ్యాన్ స్విచ్ అయితే వేసేద్దాం. మీరు చూడొచ్చు. విడిచిపెట్టినాక ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే ఫ్యాన్ అయితే నడుస్తుంది అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. మళ్ళీ ప్రాబ్లం అయితే ఇది ఫేస్ వైర్ అనేది కట్ కాకుండా న్యూట్రల్ వైర్ అనేది కట్ అయినట్లయితే మనకి పక్కా రెండిట్లయితే పవర్ సప్లై అయితే చూపిస్తుంది అనమాట. అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. రెండిట్లా చూపించదు ఉత్తిగానే. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే రెండిట్లో అయితే చూపిస్తుంది పవర్ అనేది. రిటర్న్ సప్లై వచ్చేసి రెండిట్లు ఎందుకు చూపిస్తుంది అంటే న్యూట్రల్ వైర్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ కనుక సర్క్యూట్ అనేది కంప్లీట్ కాక ఇందులో నుంచి వెళ్ళి సప్లై రిటర్న్ అయితే అయిపోద్ది అనమాట న్యూట్రల్ వైర్కి. ఆ విధంగా రెండిట్లో అయితే పవర్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.